పామ్ ఆయిల్ అనేది మనకు గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం జిల్లాలో మాకు ఇండియాలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఇంతకుముందు తెలంగాణ 7th 8th ప్లేస్లో ఉండే, అలాంటిది ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. మనకంటే ముందు ఏపీ ఉండే, ఆంధ్రప్రదేశ్ ఉండే. ఆంధ్రప్రదేశ్ని బీట్ చేసి తెలంగాణ ముందుకు వచ్చింది. ఇంకా కూడా ఇప్పుడు దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్, స్టేట్ గవర్నమెంట్ షేర్ రెండు ఉంటాయి. ఏదున్నా కానీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి 60-40 రేషియోలో ఉంటుంది. మేము ఆయిల్ పామ్కి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అయింది. 5 years అయింది. ఇది 5వ సంవత్సరం. 5వ సంవత్సరం ఏంటంటే, ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత అది ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు 5 సంవత్సరాలు మాత్రమే స్టార్ట్ చేస్తారు. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఆ ప్రాజెక్ట్ అక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఇది 5వ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం దాటితే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్కీమ్ అయితే అట్లనే ఉంటుంది. అంటే ఆయిల్ పంప్ పెట్టుకోవచ్చు, కంపెనీ టైఅప్ ఉంటుంది, కంపెనీ వాళ్ళు కొనడం ఇవన్నీ జరుగుతుంది. కాకపోతే సబ్సిడీ అనేది ఉండకపోవచ్చు. అందుకనే ఇది లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్లో కాబట్టి ఈ సంవత్సరం ఆయిల్ పంప్ పెట్టుకున్న వాళ్ళకి ఎకరానికి 4,200 రూపాయలు రైతు ఖాతాకు జమ చేస్తాం. అట్లా 4 years ఇస్తాం. మీరు ఈ సంవత్సరం అప్లై చేసుకోండి. ఇప్పుడు వెంటనే పెట్టుకోకుండా మార్చి లోపల పెట్టుకున్నట్లయితే మనకు సబ్సిడీ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అలాగే ఇప్పుడు ఆయిల్ పంప్ పెట్టుకున్న వాళ్లకు డ్రిప్ కూడా, ఇంతకుముందు డ్రిప్ ఏంటంటే ఒక్కసారి డ్రిప్ తీసుకున్న వాళ్లకు 7 years వరకు డ్రిప్ రాదు. పసుపుకు కానీ, మొక్కజొన్నకు కానీ, మామిడికి కానీ, దేనికి తీసుకున్నా కానీ ఒకసారి తీసుకుంటే మళ్ళీ 7 years వరకు ఎలిజిబుల్ కాదు. అదే పామ్ ఆయిల్ పెట్టుకుంటే ఆల్రెడీ మీరు డ్రిప్ తీసుకున్నా కానీ మళ్ళీ దీనికి ఎలిజిబులే. లాస్ట్ ఇయర్ డ్రిప్ తీసుకున్న వాళ్ళు కూడా పామ్ ఆయిల్ పెట్టుకుంటా అంటే డ్రిప్ ఇస్తాం. ఎందుకంటే ఆయిల్ పంప్ పెట్టుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఈ ఎగ్జంప్షన్ ఇచ్చింది. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పెట్టుకోండి. ఒకవేళ మాకు డ్రిప్ అవసరం లేదు అనుకుంటే